ఏపీ పోలీస్ శాఖలో దాదాపు తిరుగుబాటు వాతావరణం అయితే ఏర్పడిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 199 మంది పోలీసు ఉన్నతాధికారులను వేధించడం మొదలుపెట్టింది. వాళ్ళకు ఎలాంటి పోస్టింగ్లు ఇవ్వకుండా వీఆర్లో పెట్టారు. వీరిలో 4 ఐపీఎస్ అధికారులు ఉన్నారు, మరో 4 నాన్ క్యాడర్ ఎస్పీలు ఉన్నారు, ఒక కమాండెంట్ ఉన్నారు, 27 మంది అడిషనల్ ఎస్పీలు ఉన్నారు, 44 మంది డిఎస్పీలు ఉన్నారు, 119 మంది సిఐలు ఉన్నారు. అంటే మొత్తం 199 మంది పోలీసు ఉన్నతాధికారులను వీఆర్లో పెట్టారు. ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇంకా ఇక్కడ దారుణమైన పరిస్థితి ఏంటంటే వీళ్ళందరికీ జీతాలు కూడా ఇవ్వడం లేదు. కొందరు పోలీసు ఉన్నతాధికారులను ఎప్పుడు గత ఏడాది ఎన్నికల కోడ్ అమల్లోనికి వచ్చినప్పటి నుంచి కూడా వీఆర్లో పెట్టేశారు, పోస్టింగ్ ఇవ్వకుండా. సరే, ప్రభుత్వం ఎన్నికలు అయిపోయిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత సహజంగానే ఎవరైనా తమకు నచ్చని అధికారులని టార్గెట్ చేయాలనుకుంటే అధికార పార్టీ వాళ్ళకు ప్రాధాన్యత లేని పోస్టులు ఇవ్వడమో, వీఆర్లో పెట్టిన కనీస జీతాలను సర్దుబాటు చేయడమో ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళని వీఆర్లో పెట్టి ఎలాంటి పోస్టింగ్లు ఇవ్వకుండా చివరకు జీతాలు కూడా ఇవ్వడం లేదు. గతంలో ఏ ప్రాంతాల్లో అయితే పనిచేశారో ఇప్పుడు వీళ్ళు, ఆ ప్రాంతాల్లోనే వీళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ పిల్లలు ఆ ప్రాంతాల్లోనే చదువుకుంటున్నారు. ఇప్పటికే ఏడాదికి పైగా జీతాలు లేకపోవడంతో చాలా మంది అధికారులు కుటుంబాన్ని గడిపేందుకు పెద్దలకు సంబంధించిన ఆరోగ్యాలు, పిల్లల ఫీజులు వీటికే కింద మీద పడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ పరిస్థితినే ఈదడానికి పోలీసు ఉన్నతాధికారులంతా కింద మీద పడుతూ ఉంటే సోమవారం ఈ పోలీసు ఉన్నతాధికారులను వీఆర్లో ఉన్న వాళ్ళందరినీ డీజీపీ కార్యాలయాన్ని పిలిపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అదనపు డీజీ మధుసూదన్ రెడ్డిని కలిసేలా ఏర్పాటు చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళంగానే డీజీపీ మాటగా డీజీపీ ఆదేశాలుగా చావు కబురు చల్లగా చెప్పేశారు మధుసూదన్ రెడ్డి. అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా ఇక సరే, ఇప్పటికైనా వీళ్ళ మనసు కరిగిందేమో, ఏదో ఒక పోస్టింగ్ ఇస్తారు, ఏదో ఒక ప్రాంతంలో వెళ్ళి పని చేసుకోవచ్చు, కనీసం నెల జీతాలు వస్తాయన్న ఆశతో వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అదనపు డీజీ మధుసూదన్ రెడ్డి మాత్రం డీజీపీ చెప్పారు, మీరు ఇకపైన ఎక్కడంటే అక్కడ ఉండడానికి వీల్లేదు, మీరంతా ఇక్కడికి వచ్చి రోజు ఉదయం సాయంత్రం 2 పూటల బయోమెట్రిక్ ద్వారా పోలీస్ కేంద్ర కార్యాలయంలో అటెండెన్స్ వేసుకోవాలి అని చెప్పారు. ఈ మాటలు వినంగానే పోలీస్ అధికారులకు ఫీజులు ఎగిరిపోయినంత పని అయిపోయింది. ఇప్పటికే కుటుంబాలు గడవక ఇబ్బంది పడుతూ ఉంటే జీతాలు ఇవ్వకుండా, పోస్టింగ్లు ఇవ్వకుండా, ఇప్పుడు మళ్ళీ కేంద్ర కార్యాలయంలో రోజు ఉదయం సాయంత్రం అటెండెన్స్ వేయాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు పోలీస్ అధికారులు కుటుంబాలన్నా వదిలేసి ఈడొచ్చి ఎక్కడన్నా రూములు తీసుకొని ఒక బ్యాచిలర్స్ అలాగా ఉంటూ ఉదయం సాయంత్రం వెళ్ళి బయోమెట్రిక్లో తంబేసి రావాలి, లేదా కుటుంబాన్ని ఇక్కడ తెచ్చుకోవాలి. జీతాలు లేవు, మరి ఎలా చేస్తారు? ఈ విషయాన్ని అదనపు డీజీ మధుసూదన్ రెడ్డి దగ్గర పోలీస్ అధికారులు అయితే చాలా గట్టిగా మాట్లాడారు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? డీజీపీ అనే వ్యక్తి పోలీస్ శాఖకు తండ్రి లాంటి వ్యక్తి, వందలాది పోలీస్ కుటుంబాలు జీతాలు లేక ఎంత ఇబ్బంది పడుతున్నాయో తెలీదా? ఎక్కడికెక్కడ ఆగిపోయినాయి మా పనులన్నీ, పిల్లలకు ఫీజులు కట్టుకునే పరిస్థితులు కూడా లేవు. ఇది చాలదు అన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము రోజు ఉదయం సాయంత్రం బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ వేయమని చెప్తున్నారు. ఇది ఎక్కడి న్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు ఏదో ఒక పోస్టింగ్ ఇవ్వండి, ఏ ప్రాంతానికైనా వేయండి పోస్టింగ్, వెళ్తాం, కావాలంటే లేదు జీతాలను సర్దుబాటు చేయండి, రోజుకు 10 సార్లు వచ్చి ఇక్కడే మేము తంబ ఇస్తాం బయోమెట్రిక్ ద్వారా అని చెప్పేసేసరికి అదనపు డీజీ మధుసూదన్ రెడ్డి కూడా ఇంకా ఆన్సర్ లేదు. ఎందుకంటే అన్యాయం కదా, కళ్ళ ముందు కనిపిస్తోంది కదా. వీఆర్లో పెట్టారు, కనీసం జీతాలు ఇవ్వడం లేదు. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు ఒక చోట వీళ్ళు చోట ఉండేలాగా మళ్ళీ ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి రోజు అటెండెన్స్ వేసుకొని వెళ్ళండి ఉదయం సాయంత్రం అంటున్నారంటే ఇది ఇంకా కసి తగ్గలేదు ప్రభుత్వ పెద్దలకే, లేకుంటే పోలీస్ శాఖలోనే అధికారులకు కసి తగ్గలేదు, కానీ మరింత ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో ఈ పని చేశారు. దాంతో అదనపు డీజీ మధుసూదన్ రెడ్డి ఇది డీజీపీ గారు చెప్పారు, నేనేం చేయగలనేసరికి కొందరు ఉన్నతాధికారులు అయితే నేరుగా డీజీపీ దగ్గరకు కూడా వెళ్ళి ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఆయన నుంచి పోస్టింగ్ విషయంలో కానీ జీతాల విషయంలో కానీ ఎలాంటి హామీ రాలేదు అని చెప్తూ ఉన్నారు. పైగా కొద్ది రోజుల క్రితం డీజీపీ స్వయంగా సమర్థించుకున్నారు. వీఆర్ అన్నది అదే పనిష్మెంట్ కాదు, పోలీస్ శాఖలో అది కూడా ఒక పోస్టింగ్ అని చెప్పారు. దానిపైన కూడా ఈ వీఆర్లో ఉన్న పోలీస్ అధికారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది కూడా ఒక పోస్టింగ్ అయితే మరి జీతాలైనా ఇవ్వాలి కదా, ఏడాదికి పైగా జీతాలు కూడా లేవు. అసలు డీజీపీ పోలీస్ శాఖ మీద ఉండే చిత్తశుద్ధి ఇదేనా? రాజకీయాలకు మమ్మల్ని బలి చేస్తారా అని వీళ్ళంతా ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఈ అంశాన్ని వైఎస్ఆర్సీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి లోక్సభలో ప్రస్తావించారు, కానీ ఎలాంటి స్పందన లేదు. ఆ తర్వాత గురుమూర్తి ఏకంగా రాష్ట్రపతికి, ప్రధానికి, హోంశాఖ మంత్రికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ఇక్కడ గవర్నర్కు, డీజీపీకి, హోంశాఖకు అందరికీ లేఖ రాశారు. 199 మందిని వీఆర్లో పెట్టి వేధిస్తూ ఉన్నారు, ఇది సరైన పద్ధతి కాదు, వాళ్ళ కనీసం జీతాలు ఇవ్వండి, పోస్టింగ్లు వచ్చేలాగా చూడండి అని చెప్తే ఇంతవరకు ఒక వ్యవస్థ కూడా స్పందించలేదు. సో ఒకవేళ డీజీపీ రోజు ఇలా వచ్చి మీరు ఉదయం సాయంత్రం ఇక్కడ అటెండెన్స్ వేసుకోవాల్సిందే అని చెప్తే మాత్రం వీళ్ళు కోర్టును కూడా ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తున్న అన్యాయం చాలా, ఎవరైనా ఆలోచిస్తే పోస్టింగ్ అన్నప్పుడు జీతాలన్నీ ఇవ్వాలి, జీతాలు ఇవ్వం, కానీ మేము చెప్పినట్టు మీరు పలానా చోటుకు వచ్చి పలానా పని చేయాలి అని చెప్తే ఇది అన్యాయం ఒక విధంగా. సరే, చట్టాలు ఏం చెప్తాయి?
డీజీపీ గారు చెప్తున్నట్లు వీఆర్ కూడా ఒక పోస్టింగ్ అయినా, ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఎక్కడ మానవత్వం అనేది కనిపించడం లేదు. పోలీసు తమ శాఖలోని అధికారులపైనే తమ శాఖలోని పెద్దలకి ఏమాత్రం కనికరం లేదు అన్నది కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది ఒక పోలీసు అధికారులని కాదు కదా, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రులను అందరినీ వేధించడమే కదా, ఆర్థిక ఇబ్బందులు గురి చేసి జీతాలు ఇవ్వకుండా.